హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 41. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. రాఖీ ఆమెను గుండెలకి హత్తుకోవడంతో నందిని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది. 10 నిమిషాలు ఆమె ఏడ్చి, ఏడ్చి నీరసించిపోయాక అప్పుడు ఆమెను లేపి కూర్చోబెట్టి ఆమె ఆమె కన్నీళ్లు తుడిచి వాటర్ తాగిస్తాడు రాకీ. నందిని ఇక వాటర్ తాగి సైలెంట్‌గా అతడిని చూడకుండా ఒక పక్కన కూర్చొని వెక్కిళ్ళు పెడుతూ ఉంటే, "ఓయ్! ఇటు చూడవే" అని రాకీ ఆమెను అతడి వైపుకి తిప్పుకోవడంతో అతడి వైపుకి తిరిగి కూర్చుంది కానీ అతడిని చూడకుండా తల కిందకి వంచుకుంది. "ఏంటే కొత్తగా నీ మీద నాకు ప్రేమ లేదు, ఇష్టం లేదు, నేను నిన్ను పట్టించుకోవడం లేదు అని ఏడుస్తున్నావు? వాటి గురించేవి నాకవసరం లేదు. నిన్ను చూస్తూ బతికేస్తాను అని నా దగ్గరకొచ్చిందెవరు? నువ్వా? నేనా?" అని అడిగాడు రాకీ. "చెప్పవే ఇప్పుడు గొంతు బాగాలేస్తుంది. నేనింకొక పెళ్లి చేసుకున్నా కూడా నన్ను చూస్తూ బతికేస్తాను అన్నదానివి. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవన్నీ నా నుండి ఆశిస్తున్నావు? నేనేం చేసినా నిన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా నేనంటే నీకిష్టమే కదా! మరలాంటప్పుడు నా నుండి ఇవన్నీ ఎలా ఆశిస్తున్నావు నువ్వు?" అని అడిగాడు రాకీ. నేనంటే నీకు నిజంగా కొంచెం కూడా ప్రేమ, ఇష్టం లేకపోతేనే నన్ను నీ ఇంట్లో పెట్టుకున్నావా? అని అడిగింది నందిని కన్నీళ్లతో. ప్రేమ, ఇష్టం ఉంటేనే ఇంట్లో పెట్టుకోవాలని రూలేం లేదు కదా! నువ్వు మీ వాళ్ళందరిని వదిలేసుకొని వచ్చావు. ఒంటరిగా ఇక్కడుంటావని ఇంట్లో పెట్టుకున్నాననుకోవచ్చు కదా! అని అడిగాడు రాకీ. నేనంటే ఇష్టం లేకపోతేనే నన్ను నీ దాన్నిగా చేసుకొని, నీ హక్కుగా భావించి నన్ను నీలో కలిపేసుకున్నావా? మరదేంటి? అని నందిని ఉక్రోషంగా అడగడంతో, ప్రేమ ఉంటేనే నీ మీద చెయ్యి వేయాలా? అని రాకీ నవ్వుతూ ఉన్నాడు. నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ చేసి పిచ్చిదాన్ని చేయకు రాకీ. కనీసం నా గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు కాస్తైనా తెలియాలి కదా! నువ్విలా నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటూ, నేనంటే కొంచెం గూడా పట్టనట్టు నేను నీ గురించి ఏం చేసినా నీకు పట్టనట్టు, ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తే ఎలా ఉండాలి? ఇన్ని రోజులంటే నువ్వు వేరే ఒకరికి సొంతం. నేనే మీ మధ్యలోకి వచ్చాను అనుకోని, నా ప్రేమను నాలోనే దాచేసుకొని, నీకేది చెప్పలేదు, చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వున్నావు కదా! నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలని నాలో కూడా స్వార్థం పుట్టింది. నువ్వు ఆల్రెడీ నా సొంతం అయ్యాక కూడా నిన్నింకొకరికి ఇచ్చేంత దయ అయితే నాకు లేదు. ఎప్పుడైతే దేవిక మోసగత్తె అని తెలిసిందో ఇక పూర్తిగా నువ్వు నా వాడివే అని ఫిక్స్ అయ్యాను నేను. కాబట్టి నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవ్వు. నీ జీవితంలో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. నువ్వు నాకు మాత్రమే సొంతం. నువ్వు నాకే కావాలి. అంతేగాని నేనంటే పట్టనట్టు తిరిగితే ఊరుకోను. అని నందిని ఉక్రోషంగా రాకీకి వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటే, రాకీ కనికరం లేకుండా ఆమె వేళ్ళు కొరికేసి, "నువ్వంటే నాకిష్టం, ప్రేమ ఉన్నట్టు నేను చెప్పలేదు కదా! నాకు నీ మీద ఏ ఫీలింగ్ లేనప్పుడు నన్నెలా ప్రేమించమంటావు?" అని కళ్ళు ఎగరేసి అడుగుతూ ఉంటే, "నువ్వలా అనకు రాకీ. నువ్వలా చెప్పకు. నాకేడుపొస్తుంది. నేనంటే నీకు కూడా ఇష్టమే కానీ, నువ్వే బయట పడడం లేదు. నువ్వు కావాలని నన్నేడిపిస్తున్నావు కదా!" అని మళ్ళీ ఏడుపుకు సిద్ధమై నందిని రాగమెత్తుకుంటూ ఉంటే, "నువ్వేమైనా అనుకో. నువ్వంటే ప్రేమ, ఇష్టమని నేను చెప్పలేదు. ఇక నువ్వేమనుకున్నా నాకు పర్లేదు" అని రాకీ బాబు సింపుల్‌గా తేల్చేసి, ఆమె ఒడిలో పడుకొని, ఆమె నడుమును చుట్టుకొని, ఆమె బొజ్జ మీద ముద్దు పెడుతూ ఉంటే, "ఇష్టం లేని వాడివి ఇదంతా ఎందుకు చేస్తున్నావు? వదిలేయి నన్ను"
నేనెక్కడికైనా వెళ్ళిపోతాను అని రాఖీని ఆమె ఒడిలో నుండి నెట్టేయాలి అని చూస్తుంది. కానీ కదిలే అంత చిన్న పిల్లాడు కాదు కదా మన రాఖీ బాబు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.